శ్రీధర్ గారు అయితే బీహార్ సంబంధించి మహాగఠబంధన్ పైన చాలా ఓప్స్ ఉండే అది చేసిందంటే అసలు ప్రచారం చేసిన తీరుగా నచ్చలేదా లేకుంటే ఓటర్లకు ఏంది అసలు అక్కడ దానికి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి మహాగఠబంధన్కి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దగ్గర దాకా వచ్చింది 0.3% తేడా. సరే తేజస్వి యాదవ్ దురదృష్టం ఆయన ఓడిపోయారు, ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తాం అది మరీ ఆశ్చర్యం కలుగుతుంది, కొంత పికప్ కావాలి. అవును, కానీ ఇంకా చాలా చాలా దారుణమైన పరిస్థితి చూస్తున్నా కదా. మరి 2/3 మెజార్టీ దాటి 3/4 దాకా వెళుతుందేమో తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. ఏంటంటే సామాజిక సమీకరణాల మీద ఎక్కువ జరుగుతాయి ప్రధానంగా. జరిగినప్పుడు అక్కడ ప్రధానమైన సామాజిక వర్గాలు యాదవులు, కుర్మీలు, తర్వాత మిగతా నిషేధులు వాళ్ళంతా ఉంటారు. తేజస్వి యాదవ్ నిషేధులను కూడా కలుపుకున్నాడు ఈ ఎన్నికల్లో, ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. ఇటు కాంగ్రెస్ను కలుపుకున్నాడు. సరే మంచి బలాన్ని మోహరించుకొని అంత చేయడు. కానీ మరి అవతల మోడీ చరిష్మా కావచ్చు, నితీష్ కుమార్ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు. మరి నితీష్ కుమార్లో మాయా ఏముందో తెలియదు, కానీ ఆయన ఏ పార్టీతో అయినా జట్టు కడతాడు, ఎప్పుడు ఏ పార్టీకైనా జల్ల కొడతాడు ఆయన. కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటాడు. మొన్నటి ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్న సమయంలో అసలు ఎన్డీఏ గెలుస్తుందా అనుకున్నారు ప్రజలు. కారణం ఏంటంటే నితీష్ కుమార్ని చూస్తూ ఉంటే ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నాడు, ప్రసంగాల్లో తూలిపోతున్నాడు వేదిక మీద, ఎందుకంటే వయోభారం. ఓకే, ఇక్కడ తేజస్వి యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు. అట్లా బేరీ చేసుకున్నప్పుడు ప్రజలు అనుకున్నారు ఓ సందర్భంలో నితీష్ కుమార్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి. కానీ చూస్తే ప్రజలు ఈ రకంగా మరి అద్భుతమైన ఒక మ్యాండేట్ ఇచ్చారు, గతంలో కనీవిని లేని విధంగా బీహార్ ఎన్నికల్లో. ఇక్కడ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి ఒకప్పుడు జాతీయ పార్టీ ఒక 20 ఏళ్ల పాటు అప్రఖ్యాతంగా బీహార్ను పరిపాలించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 to 77 కాంగ్రెస్ పార్టీ పతనం అనేది 77లో ప్రారంభమైంది. 77లో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే బీహార్లో 77 లోక్సభ ఎన్నికల్లో 54, అప్పుడు ఉమ్మడి బీహార్, జార్ఖండ్ విడిపోలేదు. ఉమ్మడి బీహార్లో 54 లోక్సభ సీట్లు ఉంటాయి. ఈ 54 కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీహార్లో చెప్పుకోదగ్గ నాయకులు ఒకప్పుడు జగజీవన్ రామ్ కానీ, లలిత్ నారాయణ మిశ్రా ఇలాంటి నాయకులు, అబ్దుల్ గఫూర్ ఇలాంటి గొప్ప గొప్ప భద్రతా మహారథులు నాయకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఇందాక నేను చూసాను స్క్రోలింగ్లో బీహార్ పీసీసీ అధ్యక్షుడు కూడా వెనకబడి ఉన్నాడు. అది ఇంకా నేను చూడట్లేదు ఇప్పుడు. అంటే రాహుల్ గాంధీ ఓట్ చోర్ ఏ నినాదమైతే బీహార్లో ప్రవేశపెట్టాడు, దేశవ్యాప్తంగా ఓట్ చోర్ అని ఒక ప్రచారం చేయించాడు. అది పెద్దగా అక్కడ పనిచేయలేదేమో అనిపిస్తాను. మరి మోడీ, అమిత్ షా, నితీష్ కుమార్ ఈ ముగ్గురు మరి బీహార్ని ఎలాగైనా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. దానికి ఇంకో కారణం ఏంటంటే గత 2 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది ఒంటరిగా. కాబట్టి ఏ మిత్రపక్షం అవసరం లేకుండా నడిచే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. నితీష్ కుమార్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్రం నెట్టుకొస్తుంది. మరి ఈ సందర్భంలో బీహార్లో కనుక ఏమైనా అటు ఇటు అయితే మరి కేంద్రానికి ఎసరు వచ్చే అవకాశం ఉంటుంది, చెప్పలేము. ఓకే, నితీష్ కుమార్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటాడో చెప్పలేము. చాలా ఆయన ఎవరు అంచనా వేయలేరు. గతంలో చాలా జరిగాయి. ఒక సందర్భంలో 1995 అనుకుంటా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ముక్కోణం రిజల్ట్ వచ్చింది. అంటే ఎవరికి సంపూర్ణమైన మెజార్టీ రాలి. ఆ ముగ్గురులో ఒక ఇద్దరు కలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ముగ్గురు భీష్మించుకున్నారు. ముగ్గురు కూడా మిగతా ఇద్దరితో ఎవరితో కలవమని. ఓకే, ఆఖరికి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కానీ గవర్నమెంట్ ఫామ్ కాకుండా రద్దయిపోయింది. బీహార్లో అట్లా ఉంటాయి రాజకీయాలు. కాబట్టి బీహార్ని కాపాడుకోవాలన్న మోడీ
లేకపోతే కేంద్రానికి అధికారానికి కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చంద్రబాబును కూడా నమ్మడానికి లేదు. 14లో ఆయన కూడా అలయన్స్తో ఉన్నాడు, బీజేపీ అధికారంలోకి వచ్చాడు, అవును మళ్ళా తిట్టిపోసాడు ఆయన. రేపు తేడా అటు ఇటు వస్తే మోరవర్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకు కూడా బీజేపీ మీద ఆధారపడే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. కావాల్సినంత మెజారిటీ ఉంది, ఆధిక్యత ఉంది, దరిదాపుల్లో ఎవరూ లేరు. కాబట్టి రేపు నితీష్ కుమార్ చూసి చంద్రబాబు నాయుడు ఎక్కడ జిల్లా కొట్టేస్తాయి. గతంలో ఆ చరిత్ర ఉంది ఇద్దరికీ కాబట్టి, ఓకే లేకపోతే ఆరోపణ చేయడం మనకు భావ్యం కాదు, అది వృధారోపణ అవుతుంది, ఊహాజనితమైన ఆరోపణ అవుతుంది. కానీ గతంలో జరిగింది కాబట్టి చరిత్రలో ఇద్దరు ఏ క్షణంలోనైనా బీజేపీని విడిపోయే ప్రమాదం రక్షించుకుని తన ఆధిక్యత నిలుపుకుంటే కేంద్రంలో అధికారం పదిలంగా ఉంటుందన్న ధోరణితో సర్వశక్తులు ఒడ్డాడు మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీ తిరిగినట్టు ప్రధానిగా గతంలో ఏంటి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీ గారు ఆ సందర్భంలో నెహ్రూ గారు కానీ ఇంకా వెనక్కి రైట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1-2 సభలు ప్రధాని ప్రసంగించాడు, ఎక్కువలో ఎక్కువ. కానీ ఇక్కడే పరిస్థితి జిల్లాకో సభ, ఢిల్లీకో సభ, అది సభల గురించి మాట్లాడదాం సార్.